మల్లీకి పెళ్లి జరగడం అంటే దాని ముందు నేను ఓడిపోవడమే. నీకేమైనా పిచ్చా? మాధవిని ఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే అర్థం లేకుండా నువ్వు ఆ మళ్ళీ వెనుక పడతావేంటి? ఏంటి దాని మీద నీకంత ఇంట్రెస్ట్? అదేం కాదు, ఆ మళ్ళీ నా ఈగోని దెబ్బతీసింది. అందుకే రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఓకే ఓకే, నువ్వు నీ పని మీదనే ఉండు. నేననుకున్నది జరగకుండా మాత్రం ఆగే సమస్యే లేదు. పూజ, ఏంటో మీ నాన్నగారు ఒక్కరోజు ఊరెళ్తేనే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఏదో ఫంక్షన్ అని తప్పకుండా వెళ్ళాలన్నారు కదమ్మా, వచ్చేస్తారులే. ఏంటి నానమ్మా, ఇంత పెద్దయ్యాక కూడా నువ్వు తాతయ్య కోసం బెంగపడుతున్నావా? ముసలోళ్ళం అయ్యాకే ఒకళ్ళకొకళ్ళం దూరంగా ఉండాలంటే ఎప్పుడెవరికి ఏం జరుగుతుందో అనే భయం పుట్టేది. హర్ష, నేను చూస్తున్నది నిజమేనా? నిజమేనమ్మా, నీ కోడలి అదృష్టం చాలా బాగుంది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఎంత మంచి మాట చెప్పావురా. ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఉంటే నిన్ను చూసి ఎంత సంతోషించేవారో. అన్నయ్య, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ. స్టాప్! నానమ్మ పక్కకు జరుగు. నాన్న, మీకంతా ఓకే కదా? ఏరా, ఇంకా డౌటా? అయితే రన్నింగ్ చేస్తూ నన్ను పట్టుకోగలరా? నాని వద్దు. నేను రెడీ, పద. అయితే పట్టుకో. అరే నాని, పట్టుకో 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 పట్టుకో. ఎక్కువసేపు పరిగెడితే నువ్వు కష్టపడాలిగా, అందుకే దొరికేశాను. ఈ ఇల్లు ఇలా కలకలలాడిపోతూ ఉండడానికి కారణం రాణియే. ఒకసారి ఫోన్ చేసి ఇదంతా చెప్తే ఎంత సంతోషిస్తుందో. రాణి, మాధవి, నీకో గుడ్ న్యూస్. గోపి అక్కడికి వెళ్ళాడా? రాధాని గురించి అందరికీ తెలిసిపోయిందా? గుడ్ న్యూస్ అంటే ఏంటి అని అడగవే. ఏంటి మాధవి? మా ఆయన నడవగలుగుతున్నారు, నానితో ఆడుకుంటున్నారు. నిజంగానా? ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సినంత గ్రేట్ న్యూస్ మాధవి. రాణి, ఇదంతా జరగడానికి కారణం నువ్వు. కట్టుకున్న దాన్ని, నేనిక్కడ లేకపోయినా నా భర్తని, నా బిడ్డని, ఈ కుటుంబాన్ని కాపాడింది నువ్వే. చాలు చాలు మాధవి. హర్ష గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. అక్క, ఎవరు ఫోన్లో? మా అక్క. మాట్లాడతావా? ఇదిగో మాట్లాడు. పట్టపగలే నీకు చుక్కలు చూపించి జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తాను. అబ్బబ్బా వద్దు,
అంత అదృష్టం నాకెందుకు? నువ్వే మాట్లాడుకో. ఎవరు? ఆ నందినియేగా. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆ, ఇదిగో మా అక్క నీతో మాట్లాడాలంట. మళ్ళీ ఏం తిట్టిపోస్తుందో. ఈ ఒక్కతోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఆ అక్కొకటా? ఇప్పుడు నాకంత టైం లేదులే, వస్తాను. బాగానే బెదిరించినట్టున్నావు. మరి నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? సరే ఉంటాను రాణి. కలెక్టర్ గారు మీరా? రండి కూర్చోండి. హర్ష గారు మీరు? ఎస్, నౌ ఐ కెన్ వాక్. దట్స్ గ్రేట్. చెప్పండి, ఏంటిలా వచ్చారు? మీ డ్రైవర్ శివ కోసం వచ్చాను. ఒకసారి తనతో అర్జెంటుగా మాట్లాడాలి. పిలుస్తారా? శివ ఇక్కడెందుకుంటాడు? ఇవాళ తనకి పెళ్లి జరగబోతోందిగా. వాట్? శివాకి పెళ్ళా? అవును, ఇంకా సేపట్లో ముహూర్తం. ఎందుకు? అదంతా మళ్ళీ చెప్తాను. వస్తాను. కలెక్టర్ గోపి రాణిగారి తమ్ముడు కదా. తనకి మన డ్రైవర్ శివాతో పనేంటి? అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. మాధవి, నీతో మాట్లాడినప్పుడు రాణిగారు శివ గురించి ఏమైనా చెప్పారా? ఉహుం, లేదండి. ఒక్క ఫోన్ కొట్టి ఎంత గొప్ప మనిషినైనా తన దగ్గరికే రప్పించుకునే అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కలెక్టర్ గోపి మన డ్రైవర్ శివ కోసం కంగారు పడుతూ రావడమా? గోపీకి శివాకి మధ్య ఏంటి సంబంధం? అక్కా బావా అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నా ఆ రాణి ఎవరు? ఆ రాణి తమ్ముడు కలెక్టర్ గోపి అయితే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కోసం ఎందుకొచ్చినట్టు? మై గాడ్, ఏం జరగబోతోంది? నో, అక్కొండగానే బావగారికి మరో పెళ్ళా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. పాపం అక్క బావగారి కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. ముందు ఈ మ్యాటర్ మొత్తం అక్కకు చెప్పాలి.